నమస్కారం అన్న. నమస్తే. పేరన్న? వెంకటరమణ. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నావు బిజినెస్? ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. అంటే ఎన్ని మంత్స్ అవుతుంది? మంత్స్ కాలేదు, వీక్ అయింది. 4 days 5 days. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు బిజినెస్? 5 years. ఇన్ని బిజినెస్ ఉంటాయి కదా మార్కెట్లో, మీకు ఈ ఫుడ్ బిజినెస్ మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇదేం లేదు, ఇక్కడ ఈ ఏరియాలో ఒక్కటి కూడా లేదు ఫాస్ట్ ఫుడ్. నేను పెట్టినా కానీ ఇంకోటి కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఏరియాలో లేకుండా అట్లానే ఫాస్ట్ ఫుడ్ పెడదామని పెట్టాను. నాకు ఫుడ్ది నడపాలని ఎప్పటానికి ఇంట్రెస్ట్. సో అందువల్ల నేను ఏంటంటే ఫుడ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ముందు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో అప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లుంది? అంటే మీ పరిస్థితి ఎట్లుంది? అంటే జాబ్ చేస్తున్నానా లేకపోతే మీ జాబ్ చేస్తున్నాను. అంటే ఫినాన్షియల్గా మంచిగా ఉంటుందా? ఫినాన్షియల్గా కొద్దిగా స్ట్రగుల్గానే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్కమ్ వచ్చినాక దానికి సర్టైన్ థింగ్స్ ఉంటాయి కదా, ఖర్చులని సంథింగ్ దానికి ఏర్పడేసి ఉంటాయి, యాడ్ ఖర్చు. సో అందువల్ల ఈ బిజినెస్ పెట్టడానికి కొద్దిగా స్ట్రగుల్ అయ్యా. నేను మనీ పరంగా స్ట్రగుల్ అయ్యా. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పారు కదా, ఇంట్లో మేడం వాళ్ళకి కానీ? ఇంట్లో చెప్పాను, నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అయితే మా వైఫ్, మా అక్క వాళ్ళు, మా బ్రదరు అందరు సపోర్ట్ చేశారు. ఓకే స్టార్ట్ చెయ్యి. మా ఫాదర్ అందరు సపోర్ట్ చేశారు. ఓకే స్టార్ట్ చెయ్యి, మంచిగా ఇబ్బంది లేదు. సో మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది షాపు. మా అక్క వాళ్ళు కూడా కొద్దిగా గైడ్ చేశారనమాట, ఎట్లా అని. ఇంకా నాకు ఓకే ఆ అక్క వాళ్ళు ఉన్నారనే ఒక హోప్తో డేర్తో దిగేసాను. అది ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది కదా మీకు? మంచిగా నడుస్తుంది. మీరు అంతకుముందుకు ఏం జాబ్ చేస్తుండే? పెట్రోల్ బంక్లో పని చేస్తాను. పెట్రోల్ బంక్ నుంచి తెర ఇంట్రెస్ట్ లేక వచ్చేసిన. ఇక మా ఇంట్లో కూడా ఖాళీగా ఉంటారో ఏం చేస్తావు, ఏదో ఒకటి పెట్టుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఇంట్రెస్ట్ వచ్చి దాని మీద. అదే ఇదే ఎందుకు పెట్టాలనిపించింది? ఇక్కడేనే అనలేదు కదా, మనకి ఇది దగ్గరలో ఉంటుంది ఊరు నుంచి. వేరే బిజినెస్ లేదు, జర బాగా నడిస్తే లేస్తామన్నట్టు పెట్టినాం. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోరో ఇంట్లో చెప్తారు కదా, నేను సో అండ్ సో బిజినెస్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుండే? ఏం లేదు, నీ ఇష్టం పెట్టుకో. మీకు ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఎట్లా? అంటే వాళ్ళే మా ఇంట్లో